అమెరికా అధ్యక్ష బాధ్యతలు రెండోసారి చేపట్టిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో ఆత్మస్తుతి, పరనిందలతో పాటుగా ప్రమాద హెచ్చరికలు కూడా ప్రబలంగానే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ఈ నెలన్నరలోనూ తాను సృష్టించిన గందరగోళాన్ని, చేపట్టిన విధ్వంసాన్ని మహా అద్భుతాలుగా, చారిత్రాత్మక పరిణామాలుగా అభివర్ణించుకోవడం అటుంచితే ముందు ముందు మరింత వినాశనం ఉన్నదని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. గత 8 ఏళ్ల కంటే ఈ 6 వారాల్లోనే అధిక విజయాలు, అద్భుతాలు జరిగాయని ఆయన భుజాలు చరుచుకున్నారు. అమెరికా ఇక హాయిన పడవచ్చునని చెప్పుకున్నారు. పాడుకాలం పోయి గతకాలపు ఘనమైన రోజులు తిరిగొచ్చాయని అంటూనే అమెరికాను మళ్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టే క్రమంలో ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరిక కూడా చేశారు. తన దేశాన్ని యావత్ ప్రపంచం దోచుకుంటుంటే రక్షకుడిగా తాను అవతరించారన్నది ఆ ప్రసంగం అంతరార్థం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఓ నాయకుడి ప్రసంగంలా కాక ఓ చక్రవర్తిలాగా ఆయన మాట్లాడాడు. దూకుడు వ్యాఖ్యలు, అర్ధసత్యాలు, అపహాస్యాలు గుదిగుచ్చిన ప్రసంగం అది. డెమోక్రాట్లో అడ్డు తగులుతారని అనుకున్నదే కాని అదేమీ గట్టిగా జరగలేదు. నువ్వేమీ రాజు కావు అంటూ కొందరు ఆక్షేపించారు. చిన్న చిన్న నిట్టూర్పులతో తమ అసమ్మతిని తెలియచేశారు. కాస్తంత గట్టిగా నిరసన తెలియచేసిన టెక్సాస్ డెమోక్రాట్ అల్ గ్రీన్ను సభ నుంచి గెంటేయడంతో ఆయనిప్పుడు అధ్యక్షుని అభిశంసించే ఆలోచనలో ఉన్నాడు. 2 సార్లు అభిశంసనకు గురై 34 అపరాధాలు రుజువైన ట్రంప్కు అదేమీ కొత్త కాదు కూడా. ఈ ప్రయత్నం కనుక తప్పిజారి పట్టాలెక్కితే మలి విడతలో కూడా ఒక సుదీర్ఘమైన అభిశంసన ప్రక్రియను అమెరికాతో పాటు మిగతా ప్రపంచము భరించాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు 6 వారాల్లోనే తనకు శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తేల్చేశారు. ఆప్త మిత్రదేశాలను అదిలించి, అవమానించి దూరం నెట్టేశారు. అధికారులంతా దోపిడీదారులని, బద్దకస్తులని, జనం సొమ్మును రాళ్లపాల్చేశారని ఆరోపిస్తూ వారిని వెంటాడుతున్నారు, ఇంటికి పంపేస్తున్నారు. గత పాలకుల చేతకానితనం, బాధ్యతారాహిత్యం కారణంగా దేశం అప్పుల ఊబిలోకి జారిపోయిందని, మిగతా ప్రపంచం దోచుకుందని తాను ఉద్ధరిస్తానన్న కథనాలకు అనుగుణంగానే ఆయన చర్యలన్నీ ఉన్నాయి. మిగతా దేశాలకు ఇచ్చేది ఆపేయడం, సాధ్యమైనంత దోచేయడం లక్ష్యంగా దాడి సాగుతోంది. మిత్రువు, శత్రువు తేడా లేకుండా సుంకాలతో బాధేయడం, నమ్ముకున్నవారిని నట్టేట ముంచేయడం, సుంకాలతో మొత్తి ప్రాంతాలను లాక్కోవడం ఒక కొత్త విలువగా కొనసాగుతోంది. ఆయన ప్రసంగంలో ప్రతిఫలించింది ఇదే. ఆయన మస్కును మెచ్చుకున్నారు, మెలానియాను ప్రశంసించారు. స్వల్పకాలంలోనే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశానని, వందలాది చర్యలు తీసుకున్నానని చెప్పుకున్నారు. నినాదాలు చేసినా, నిరసనలు వెలిబుచ్చినా యూనివర్సిటీల నుంచి వెళ్లగొడతానని హెచ్చరించిన ఈయనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మళ్లీ తిరిగొచ్చిందని గొప్పలకుపోయారు. ఇక ఏప్రిల్ ఫూల్ మీమ్స్ బారిన పడలేనంటో ఆ మరునాటి నుంచి అమలు చేయబోతున్న ప్రతీకార సుంకాలతో ఈ వికార యుద్ధానికి ఇప్పట్లో ముగింపు లేదని అర్థం. భారతదేశం సహా అన్ని దేశాలను ఆయన తన ప్రసంగంలో ఆడిపోసుకున్నారు. ఎవరు ఎంతగా తమను దోచేస్తున్నది, దాచేస్తున్నది చెప్పుకొచ్చారు. తన సుంకాల యుద్ధంతో దేశం మరింత సుసంపన్నమై గొప్ప దేశంగా అవతరిస్తుందని భరోసా ఇచ్చారు. మిగతా దేశాల సంగతి అటుంచితే 40% పైగా ఎగుమతులు, దిగుమతులు జరిగే మెక్సికో, కెనడా, చైనాతో ఈ యుద్ధం ఇదే రీతిలో కొనసాగితే ఆదాయాలు పడిపోయి అమెరికా మధ్యతరగతికి పెద్ద దెబ్బ తగులుతుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ అధ్యక్షుడి హయాంలో అమెరికా పరువు దిగజారిపోతోందని గట్టిగా చెప్పగలిగే బలం డెమోక్రాట్లకు కూడా లేదు. ఉభయ సభల్లోనూ ఆయనే బలవంతుడు కనుక వ్యతిరేకించే వాతావరణం లేదు. పెరిగిన జీవన వ్యయం ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే వరకు ట్రంప్ ఓటు బ్యాంక్ తిరగబడే పరిస్థితి ఉండదు. కానీ స్టాక్ మార్కెట్లు ఎప్పటికప్పుడు ట్రంప్ చర్యలను గమనిస్తూ తుళ్లిపడుతూనే ఉన్నాయి. కనీసం 25 ఏళ్లుగా మనకు తెలిసిన, మనతో వ్యవహారాలు నడిపిన అమెరికా ఇది కాదన్నది వాస్తవం.